అనుక్షణం పోరాటం కనం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యేగా ఎన్నికైన పక్షం రోజులకే పాలనలో తనదైన ముద్ర వేస్తున్న షాజహాన్ బాషా. జిల్లాకు సాధన దిశగా వడివడిగా అడుగులు. ఎన్నికల వరకే రాజకీయం, ప్రజలందరూ సమానమైన సంకేతాలు తీసుకువెళ్లారు. భూ కబ్జాలు, రౌడీ షీటర్లు, గంజాయి వంటి అసాంఘిక చర్యలపై ఉక్కుపాదం. తన పని విధానమే ఆయనకు శ్రీరామ రక్ష అంటున్న ప్రజలు, మేధావులు, విద్యావంతులు. వైసీపీ ఓటమికి రెడ్డి సామాజిక వర్గమే కారణమా? ఆ వర్గమే వైకాపాను దెబ్బతీసిందా? వారిలో తీవ్ర అసంతృప్తి పెరిగిందా? అందుకే వారంతా పార్టీకి దూరమయ్యారా? 2019 ఎన్నికల్లో గెలిపించిన వారే సైలెంట్ అయ్యారా? అందుకే వైసీపీ దారుణంగా ఓడిపోయిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ సాగుతుంది. టీడీపీ బీసీల పార్టీ అని మరోమారు రుజువైంది. నాటి నందమూరి నుంచి నేటి నారా వరకు బడుగులకు అధిక ప్రాధాన్యత. బీసీల ఆత్మగౌరవ పత్రిక తెలుగుదేశం పార్టీ. గుత్తికొండ త్యాగరాజు ఆధ్వర్యంలో బురకాయల కోటలో సీఎం ఫోటోకు పాలాభిషేకం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్. జాతీయ స్థాయిలో సైతం తన స్టామినా చాటి చెప్పారు పవన్. వైసీపీని పాతాళానికి తొక్కేస్తానని శపథం చేశారు, అలాగే చేసి చూపించారు. డిప్యూటీ సీఎంగా ఆయన ప్రతి కదలికపైన కోట్లాది మంది దృష్టి సారించారు. సోషల్ మీడియాలో సైతం తీవ్రంగా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి పవన్ ఎంతగానో దోహదపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి ఏపీ కీలకంగా మారింది. అందుకే ఇప్పుడు పవన్ పేరు జాతీయ స్థాయిలో సైతం మారుమోగుతుంది. ఆయన పార్టీ 2 పార్లమెంట్ స్థానాలనే గెలిచినా పవన్ కాదు తుఫాన్ అంటూ ప్రధాని మోదీ కీర్తించేదాకా పరిస్థితి వచ్చింది. అయితే పవన్ సాధించిన విజయం వెనుక ఎంతో కృషి ఉంది. అన్నిటికీ మించి వ్యక్తిగత అవమానాలు, ఇబ్బందులను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారు పవన్. అందుకే ఈ విజయం సాధించిన తర్వాత పవన్ స్టామినా ఈ లోకానికి తెలిసింది. క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన పక్షం రోజులకే షాజహాన్ బాషా పరిపాలనలో తనదైన ముద్ర చూపుతున్నారు. ఎన్నికల వరకే రాజకీయం, గెలిచిన అనంతరం నియోజకవర్గ ప్రజలందరూ సమానమంటూ తన చర్యల ద్వారా చెప్పకనే చెబుతున్నారు. గతంలోనూ ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతో పాటు అందరివాడుగా ప్రశంసలు అందుకుంటున్నారు. మదనపల్లిని జిల్లా కేంద్రంగా మార్చడానికి అప్పుడే తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో భూ కబ్జాదారులు, రౌడీ షీటర్లు, గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. గత ప్రభుత్వం కొత్తగా తీసుకుని వచ్చిన టైటిల్ జీవోను రద్దు చేయడం ముఖ్యమంత్రి మొదటి సంతకాల్లో చేరింది. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ప్రతి పేదవాడికి న్యాయం జరగాలన్నదే షాజహాన్ ఆకాంక్షగా తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టక ముందే నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని విభాగాల సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతోంది. రాకెట్ వేగంతో నియోజకవర్గ అభివృద్ధికి కసరత్తు ప్రారంభించారు. తన పని విధానమే తనకు శ్రీరామ రక్ష అన్నట్లు సాగుతున్న మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను ఆదర్శంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 అవుతుందంటున్న నియోజకవర్గ ప్రజలు, మేధావులు. గత ప్రభుత్వంలో ఎన్నో కష్ట నష్టాలకు ఊర్చి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే చందాన మారింది. నియోజకవర్గ పరిధిలో గత ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అవినీతి అక్రమాలపై బాధ్యతలు చేపట్టక ముందే మొట్టమొదట వాటిపై దర్యాప్తు చేపట్టాలని ప్రత్యేక కమిటీ వేసిన ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పేద ప్రజలంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఎమ్మెల్యేగా కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తుంటారు. మదనపల్లిని జిల్లాగా మార్చాలన్నది ఆయన జీవిత ఆకాంక్షగా తెలుస్తోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో అది త్వరలోనే నెరవేరుతుందని నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఎంఆర్పీఎస్ ఉద్యమ ఆత్మ బంధువుగా భావించే సత్యకుమార్ ని ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. అమరావతిలోని మంత్రి కార్యాలయంలో ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగతో కలిసి ఎంఎస్పీ జాతీయ నాయకులు నరేంద్రబాబు బృందం మంత్రి సత్యకుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మంత్రిగా అద్భుతమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. ప్రజల్లోంచి వచ్చిన నేతగా సత్యకుమార్ కు సామాన్యుల సాధన బాధలు బాగా తెలుసన్నారు. బీసీలకు ప్రాధాన్యతనిచ్చి పెద్దపీట వేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి బీసీ సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. తమ్మళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువు మండలం బురకాయల కోటలో బీసీ నేత గుత్తికొండ త్యాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీతో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినందుకు మరియు బీసీలను గౌరవించి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసుల్ని, స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని, అదేవిధంగా 9 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు మాట్లాడుతూ తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అని మరోమారు రుజువైంది. నాడు నందమూరి తారక రామారావు 1982లో పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు బీసీలకు సముచిత గౌరవం దక్కుతూనే ఉందని కొనియాడారు. బీసీల ఆత్మ గౌరవ పత్రిక తెలుగుదేశం పార్టీ అని, పసుపు జెండా ఎగరని బీసీ పల్లె ఇల్లు రాష్ట్రంలో లేదంటే అతిశయోక్తి కాదని గుత్తికొండ తేల్చి చెప్పారు. ఈ కార్యాలయంలో రాష్ట్ర పాల ఏకిరి సాధికారిక సభ్యులు జేసీబీ సుధాకర్ నాయుడు, రాజంపేట బీసీసీఎల్ అధికార ప్రతినిధి ముత్తుకూరు మౌలా, యూనిట్ ఇన్ఛార్జ్ రామకృష్ణంరాజు, విజయ్ కుమార్, మురళీధర్ రావు, గోపాల్ రాజు, మాజీ సర్పంచ్ బంక్ నరసింహులు, మాజీ ఎంపీటీసీ చాను మహిరా, గ్రామ కమిటీ అధ్యక్షులు బుర్రా రమణ తదితరులు పాల్గొన్నారు. కొంచెం మొక్కలు కలపండి పోసేసిన పక్కన వచ్చేయండి. జరుకోండి ఫోటో వీడియోలో పోసేది వచ్చేది ఒకరొకరు పోయింది ఒక్కొక్కరుగా పోతే వీడియోలో పడుతుంది. ఏంది నిదానే పోయింది అందరూ వస్తాయి ఫోటోలు తీసినారా ఫస్ట్ 65 లక్షల మందికి 7,000 రూపాయల పెన్షన్. జూలై 1వ తేదీ నుంచి పింఛన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 రూపాయలు పెన్షన్ అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలని పంపిణీ చేయనున్నారు. దీంతో లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. వైసీపీ ఓటమికి రెడ్డి సామాజిక వర్గమే కారణమా? ఆ వర్గమే దెబ్బతీసిందా? వారిలో అసంతృప్తి పెరిగిందా? అందుకే వారంతా దూరమయ్యారా? 2019 ఎన్నికల్లో గెలిపించిన వారే సైలెంట్ అయ్యారా? అందుకే వైసీపీ ఓడిపోయిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యమున్న రాయలసీమలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సామాజిక వర్గం ప్రాబల్యమున్న 70 నియోజకవర్గాల్లో కూటమి దాటికి నిలబడలేకుండా పోయింది. ఒక్క రాయలసీమే కాదు, రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యమున్న ప్రకాశం, నెల్లూరులో సైతం టీడీపీ కూటమి వైట్ వాష్ చేసింది. దీని వెనక రెడ్డి సామాజిక వర్గం వ్యూహాత్మక మౌనమే కారణమని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో జగన్ను తమ వాడిగా చూసుకొని రెడ్డి సామాజిక వర్గం అండగా నిలిచింది. పార్టీ పెట్టినప్పుడు, జగన్ పాదయాత్ర చేసినప్పుడు, 2014 ఎన్నికల సమయాల్లో రెడ్డి సామాజిక వర్గం ఒకే తాటిపైకి వచ్చింది. సొంత డబ్బులు పెట్టుకుని మరీ ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలిపించాలని శత విధాల ప్రయత్నించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న ప్రతి నియోజకవర్గాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. రాయలసీమలో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ మిగతా ప్రాంతాల్లో ఓడిపోయింది. అదే కసితో 2019 ఎన్నికలో పనిచేసింది రెడ్డి సామాజిక వర్గం. రాయలసీమతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా దృష్టి పెట్టింది. దాని పర్యవసనమే 151 స్థానాలతో అధికారంలోకి రావడం. తనకు అంతటి కష్టకాలంలో అండగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గానికి జగన్ పెద్దగా చేసింది లేదు. ఆ నలుగురు పెద్ద రెడ్లు తప్పించి సామాన్యులకు ఒరిగిందేమీ లేదు.
పార్టీ వస్తే 4 రాళ్లు వెనకేసుకుందామని పనులు చేసిన వారికి బిల్లు చెల్లించలేదు. పోనీ సంక్షేమ పథకాలు అందాయంటే అది లేదు. అగ్రవర్ణాల జాబితాలో రెడ్డి సామాజిక వర్గం ఉండటంతో ఏ సంక్షేమ పథకం కూడా దక్కలేదు. బీసీ నినాదంతో ఎక్కడికక్కడే రెడ్డి సామాజిక వర్గాన్ని తొక్కిపెట్టారు. దాదాపు 10 నియోజకవర్గాల వరకు రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి వెనుకబడిన వర్గాలకు టికెట్లు ఇచ్చారు. అందుకే ఇంత చేసినా తమ గురించి పట్టించుకొని జగన్ను అధికారం నుంచి దూరమైతే ఏంటి అన్న ఆలోచనకు వచ్చారు. ఒకసారి దిగిపోతే కానీ తమ విలువ తెలియదని భావించారు. అందుకే పూర్తిగా పక్కకు తప్పుకున్నారు. కొన్ని చోట్ల వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. రాయలసీమ రెడ్డి నేతలతో పాటు ప్రకాశం, నెల్లూరుకు చెందిన రెడ్డి సామాజిక వర్గ నాయకులు పార్టీని వీడారు. జగన్ అంటే వీర విధేయత ప్రదర్శించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారు వైసీపీని వీడడం కూడా రెడ్డి సామాజిక వర్గంపై ప్రభావం చూపింది. జగన్ తమ వాడు అనుకున్నామని, కానీ ఆయన తమ వాడు కాదని రెడ్డి సామాజిక వర్గం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ ఎన్నికల్లో సైలెంట్ అయిపోవాలని భావించింది. తద్వారా జగన్ ఓటమిని నిర్దేశించింది. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వెబ్ పోర్టల్ను సోమవారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభిస్తోంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అర్జీలను ఇచ్చేందుకు తప్పనిసరిగా ఆధార్, ఫోన్ నంబర్ ఇవ్వాలి. దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి సంఖ్య కేటాయిస్తారు. దాని ఆధారంగా సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునే వీలుంటుంది. చేపల వేటకు వెళ్లిన రైతు మృతి. ఆలేటి వాగుకు చేపల వేటకు వెళ్లి రైతు మృతి చెందాడని బి కొత్తకోట సీఏ సూర్యనారాయణ తెలిపారు. పీటీఎం మండలం రాపూరివాండ్లపల్లె గ్రామం ఉప్పరవాండ్లకు పల్లెకు చెందిన వెంకటస్వామి కొడుకు రైతు ఎస్ నాగరాజు శనివారం చేపల వేట కోసం బి కొత్తకోట మండలంలోని ఆలేటి వాగుకు వెళ్లాడు. చేపలు వేటాడుతుండగా పొరపాటున వాగులో పడి మృతి చెందాడు. సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా స్పందించిన సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేగా ఎన్నికైన పక్షం రోజులకే పాలనలో తనదైన ముద్ర వేస్తున్న షాజహాన్ బాషా. జిల్లాకు సాధన దిశగా వడివడిగా అడుగులు. ఎన్నికల వరకే రాజకీయం, ప్రజలందరూ సమానమైన సంకేతాలు తీసుకువెళ్లారు. భూ కబ్జాలు, రౌడీ షీటర్లు, గంజాయి వంటి అసాంఘిక చర్యలపై ఉక్కుపాదం. తన పని విధానమే ఆయనకు శ్రీరామ రక్ష అంటున్న ప్రజలు, మేధావులు, విద్యావంతులు. వైసీపీ ఓటమికి రెడ్డి సామాజిక వర్గమే కారణమా? ఆ వర్గమే వైకాపాను దెబ్బతీసిందా? వారిలో తీవ్ర అసంతృప్తి పెరిగిందా? అందుకే వారంతా పార్టీకి దూరమయ్యారా? 2019 ఎన్నికల్లో గెలిపించిన వారే సైలెంట్ అయ్యారా? అందుకే వైసీపీ దారుణంగా ఓడిపోయిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ సాగుతుంది. టీడీపీ బీసీల పార్టీ అని మరోమారు రుజువైంది. నాటి నందమూరి నుంచి నేటి నారా వరకు బడుగులకు అధిక ప్రాధాన్యత. బీసీల ఆత్మగౌరవ పత్రిక తెలుగుదేశం పార్టీ. గుత్తికొండ త్యాగరాజు ఆధ్వర్యంలో బురకాయల కోటలో సీఎం ఫోటోకు పాలాభిషేకం. క్షణక్షణం పోరాటం, కణంకణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.